ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలను మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మన ప్రభువు చాలిన దేవుడిగా ఇంతవరకు ఆయన మనకు తోడై ఉండి ఆయన కృప చూపించాడు. ఈ యొక్క మాసంలో మనం 25వ తేదీకి వచ్చేసాం. సో దేవుడు ఇంతగా మనల్ని ఆయన కాపాడి సంరక్షించారు. అందుకే మనం దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లింపబద్ధులమైన ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి రేపటి దినం మన యొక్క దేశానికి గణతంత్ర దినోత్సవం. సో స్వతంత్ర భారతదేశం స్వయం ప్రతిపత్తి కలిగి తను తాను పరిపాలన చేసుకోగలదా అన్నటువంటి విషయమై పూర్తిగా మనకు 1947లో మనకు ఆగస్టు 15 రోజున స్వతంత్రం వచ్చినప్పటికీ 50వ సంవత్సరం జనవరి 26వ తేదీన పరిపూర్ణంగా మనముగా స్వతంత్ర భారతదేశాన్ని పరిపాలించుకునే ఆ యొక్క పరిస్థితి మనకు కలిగింది. సో అందువలన ఈ దినాన్ని కూడా మన దేశం చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటూ వస్తున్నారు. సో ఇందులో క్రైస్తవులుగా మన పాత్ర, మన దేశం యొక్క ఇంటిగ్రిటీ, అలాగే ఫెయిత్, లవ్. సో మన భారతదేశం యొక్క ఇటు రిపబ్లిక్కి సంబంధించిన కాన్స్టిట్యూషన్ పరంగా, అంటే మన దైవ సంబంధంగాను ఒకవైపు, మరొక వైపున రాజ్య సంబంధమైన రాజ్యాంగబద్ధమైనటువంటి పౌరులుగా మనం కలిగినటువంటి ఈ యొక్క స్వతంత్ర భారతదేశంలో కలిగిన హక్కును మనం పరిపూర్ణంగా అనుభవిస్తూ మనము దేశం యొక్క క్షేమము కొరకు, దేశం యొక్క నాయకుల యొక్క జీవితాల యొక్క క్షేమం కొరకు మనం ప్రార్థన చేయబద్ధులమయ్యాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రోజున దైవజనుడు పౌలు గారు సంఘానికి ఆయన తెలియచేస్తూ, దైవజనుడు అయినటువంటి తిమోతికి ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మనము సుఖముగాను క్షేమముగా నెమ్మదిగా మనం బ్రతుకు నిమిత్తమై మనం చేయాలి. మనము ప్రాముఖ్యంగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, అధిపతుల కొరకు మనం ప్రార్థన చేయాలని దైవజనుడు ఆ రోజున సంఘానికి ఉద్బోధించాడు. దేవుని బిడ్డలుగా ఈ రోజున మనమును అదే పని, మనము క్షేమంగా ఉండాలంటే మన దేశ ప్రజలు, మన దేశాన్ని నడిపించే నాయకులు, అధికారులు, అధిపతులు వీళ్ళందరూ క్షేమంగా ఉన్నప్పుడు మనమును క్షేమంగా ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క లేఖనం మరొక చోట ఏమని చెప్తుందంటే, ఆ దేశ క్షేమమే మీ క్షేమము అనని దేవుడు కూడా ఆయన తెలియచేశాడు. కనుక దేవుని బిడ్డలుగా ఈ రిపబ్లిక్ డే సందర్భముగా మనం ప్రత్యేకంగా రేపటి దినం ఆదివారమే కాబట్టి ఆదివారం దినాన ప్రతి ఒక్కొక్కరు దేశము కొరకు మరింత భారం కలిగి ప్రార్థన చేయాలని తోటి సేవకులను కూడా నేను బ్రతిమలాడుతున్నాను. సేవకుల్ని, విశ్వాసులందరినీ ప్రేమతో నేను చేతులు జోడించి కోరుకుంటున్నది ఏంటంటే, మన దేశంలో ఉన్న నాయకులకి దైవ సంబంధమైనటువంటి జ్ఞానం ఉండాలి, దైవ సంబంధమైన ఆలోచనలు ఉండాలి. సో ఇజ్రాయిల్ని పరిపాలించినటువంటి రాజులు, మొదటిగా కంబైన్డ్ ఇజ్రాయిల్ని పరిపాలించినటువంటి రాజులు సౌలు, తర్వాత దావీదు, తర్వాత సొలొమోన్. వీళ్ళతో దేశము యూనిటీగానే ఆ యొక్క ఇజ్రాయిల్ 12 గోత్రాలు కలిసి పరిపాలించబడ్డాయి. కానీ వీరి తర్వాత, అంటే సొలొమోను కుమారుడైన రెహబాము రాజ్య పరిపాలనకు వచ్చిన తర్వాత రాజ్యము 2గా చీలిపోయిన తర్వాత 10 గోత్రాలు ఇజ్రాయెల్ రాజ్యముగాను, 2 గోత్రాలు యూదా రాజ్యముగాను స్థిరపడ్డాయి. సో ఇజ్రాయెల్ రాజ్యములో రాజులుగా ఉండి పరిపాలన చేయడానికి ప్రారంభించినటువంటి అనేకులు ప్రారంభం నుంచి యెరోబాము అన్న ఒక వ్యక్తిని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. రెహబాము దగ్గర నుంచి 10 గోత్రాలు యెరోబాముకి ఇస్తే, యెరోబాము దైవ సంబంధమైనటువంటి ఆ జ్ఞానము లేకుండా, దైవ సంబంధమైనటువంటి ఆ యొక్క నడిపింపు, ఆ విషయాలు ఏమీ లేకుండా ప్రజలందరినీ దేవుని యొద్ద నుండి కీడు అనుభవించేటట్లుగా, లేకుంటే దేవుని యొద్ద నుండి ఉగ్రత వారి మీదకు దిగి వచ్చేటట్లుగా నాయకులే ప్రజల్ని తప్పుదోవ పట్టించారు. అందువలన దైవజనుడు పౌలు ఏమంటాడంటే, మీరు అధికారుల కొరకు, అధిపతుల కొరకు, రాజుల కొరకు మీరు ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలుగా ఈ రోజున మనం ఈ బాధ్యత మనం నేటికి కూడా
మనం మన దేశం కొరకు, మన యొక్క దేశ నాయకత్వం, ప్రధాని కొరకు, కేంద్ర మంత్రుల కొరకు, అలాగే మనం గమనిస్తుంటాం అప్పుడప్పుడు ఆ యొక్క కేంద్రంలో పార్లమెంట్లో జరుగుతున్నటువంటి ఆ వాడివేడి చర్చలు, అవన్నీ కూడా ఒకరి మీద, ఒక పార్టీ మీద ఇంకొక పార్టీ దుమ్మెత్తి పోసుకోవటానికి తప్ప ప్రజలకి సరైనటువంటి క్షేమాన్ని అందించగలిగే పార్టీగా ఉండేటట్లుగా, పార్టీ పరంగా కాకుండా దేశ ప్రజల క్షేమం కోసం యోచించే నాయకులు తక్కువ అవుతున్నారు. పర్సనల్గా వీళ్ళని వాళ్ళు తిట్టుకోవటానికే, వాళ్ళ ప్రభుత్వం గురించి వీళ్ళ ప్రభుత్వం గురించి వాళ్ళు ప్రతిపక్షము ఒకరినొకరు దూషించుకోవడానికే సరిపోతుంది. ఎవరి ఇష్టానుసారంగా ఎవరి పరిపాలనలో వాళ్ళు ఇష్టమైనటువంటి ఆ యొక్క చట్టాలు చేసుకోవటం, ప్రజల నెత్తిన భారాలు మోపటం, ప్రజల మీద ట్యాక్సులు భారంగా వేయటం, రకరకాలుగా దోచుకొని వారి స్వార్థాలకి పంచుకోవటం, ఇలాగా దేశంలో నాయకులకి దైవ సంబంధమైనటువంటి జ్ఞానము, దైవ సంబంధమైన భయము లేకుండా పోయినందువలన విచ్చలవిడిగా రాజ్యసభలలో, అలాగే పార్లమెంట్లో, మనం లోక్సభలో కూడా గమనించినప్పుడు అనేక మంది భయంకరమైనటువంటి వ్యక్తులు అక్కడికి ఎంపీలుగా వెళ్తున్నారు. చాలా బాధాకరమైన విషయం. వాళ్ళకి దైవికమైనటువంటి భయం ఉండదు, సమాజంలో గౌరవం ఉండదు. పెద్ద క్రిమినల్స్ చాలామంది, అన్ని పార్టీలు, ఇప్పుడు ఎన్ని పార్టీలు అయితే మన దేశంలో ఉన్నాయో అన్ని పార్టీలలో ఉన్న క్రిమినల్స్ కూడా పార్లమెంట్కి వెళ్తున్నారు. అంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. మనము క్రైస్తవులుగా మనం వాళ్ళని ఏం చేయలేం. మనం చేయాల్సిందల్లా దేవునికి ప్రార్థన చేయటం. భూమి ఆకాశమును కలుగు చేసిన సృష్టికర్తకు మనం విజ్ఞాపన చేసినప్పుడు అందరం కలిసి మనం చేసే ప్రార్థనను బట్టి తప్పనిసరిగా మన భారతదేశంలో ఉన్నటువంటి అటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రాలలో కానీ దేవుడు ఆ యొక్క నాయకులుగా, మంత్రులుగాను, ముఖ్యమంత్రులుగాను, ప్రధానిగాను, కేంద్ర మంత్రులుగాను ఉన్నటువంటి వ్యక్తులకి దైవ భయం కలుగు చేస్తే, దేవుడు ఆ కలుగు చేసిన భయాన్ని బట్టి దేశము నెమ్మదిగాను, సుఖముగా, శాంతిగా దేశంలో ఉన్న అందరూ బ్రతుకుతారు. ఏ కులమైనా, ఏ మతమైనా, ఎవరి విశ్వాసాలు వాళ్ళు ఫాలో అవుతూనే ఉన్నారు. ఎవరి మతాలను వాళ్ళు ప్రకటించుకోవచ్చు. ఎవరి గురించి ఎవరికి కలిగినటువంటి స్వేచ్ఛను పరిధిలో ఉండి మనం నడిపించుకోవచ్చు. అదే విధమైనటువంటి దైవ సంబంధమైన జ్ఞానము పాలకులకుంటే, చట్టాలకుంటే, చక్కటి పరిపాలన ద్వారా అందరూ సంతోషిస్తారు. అందరికీ సంతోషం, సమాధానం, నెమ్మది కలుగుతుంది. కనుక ఈ రోజున మన జీవితంలో క్రైస్తవ బిడ్డలుగా, సేవకులుగాను, విశ్వాసులుగా, స్త్రీ పురుషులుగా, చిన్న పెద్దలుగా మనం అందరం చేయాల్సిన పని ఏంటంటే మన దేశ నాయకత్వం కొరకు ప్రార్థన చేయాలి. కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రులు, అలాగే కలెక్టర్లు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, రకరకాలైనటువంటి డిపార్ట్మెంట్స్ ఏమైతే ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ దైవ భయం కలగాలి. దేవుడు చూస్తున్నాడు, భయముతో ఉండాలి అన్నటువంటి ఆ ఉద్దేశం వారిలో ఉన్నప్పుడు ప్రజలకి అవసరమైన చట్టాలు చేస్తారు. అందరినీ సామరస్యంగా చూస్తారు. ఒకరి కోసమే కొమ్ము కాసేటువంటి తత్వం నాయకత్వానికి ఉండకూడదు. పార్టీ పరంగా వాళ్ళ సిద్ధాంతాలు ఉన్న పరిపాలన పరంగా అందరినీ సమంగా చూడాలి. క్రైస్తవులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, జైనులు కావచ్చు, హిందువులు కావచ్చు, ఎవరినైనా సరే దేవుడు లేడన్నటువంటి ఆ యొక్క కమ్యూనిజం అయినా సరే, ఎవరైనా సరే పరిపాలనకు వచ్చినప్పుడు అందరినీ సుభిక్షంగా, క్షేమంగా, అందరికీ అనుకూలమైనటువంటి చట్టాలతో నడిపించబడటం ఇది దేశానికి క్షేమం. కనుక మనం చేయాల్సింది అదే. ఆ విధంగా మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా కరుడుగట్టిన హృదయాలనైనా సరే, ద్వేషపూరితమైనటువంటి మనసులో ఉన్నవారినైనా సరే క్రీస్తు ప్రేమ వారిని మార్చగలదు. ఆమేన్, హల్లెలూయా. సో ఎంతో భయంకరంగా ఉన్నటువంటి నెబుకద్నెజరు, బాబిలోన్ సామ్రాజ్యంలో ఉన్న ఆ యొక్క నెబుకద్నెజరు, వారి కుమారుడు బెల్షజర్,
ఇలాగ మాదీయులు, పారసీకులు వీళ్ళెవరు పరిపాలించిన యూదుల పక్షాన అహష్వేరోషు కాలంలో కానీ దర్యావేషు కాలంలో కానీ ప్రార్థన చేసిన ప్రార్థనా పరులను బట్టి వారి మనసులు మారాయి. దేవునికి మహిమ కలుగును గాక. మనం కూడా ఆ విధంగా ప్రార్థన చేస్తే దేవుడు కోరేషును రేపి కోరేషు యొక్క మనస్సును మార్చి కోరేషు ద్వారా యెరూషలేములో దేవాలయాన్ని తిరిగి పునః ప్రారంభించబడినట్లుగా ఇజ్రాయేలుకి క్షేమాన్ని కలుగు చేయబడేటట్లుగా దేవుని లేఖనాల్లో ప్రార్థన ద్వారా ఎన్ని కార్యాలు జరిగాయో మనకు తెలుసు. ఎస్తేరు కాలంలో ప్రార్థన ద్వారా, ఉపవాస ప్రార్థనల ద్వారా ఇజ్రాయేలుకి క్షేమం ఎలా కలిగిందో మనకు తెలుసు. కనుక క్రైస్తవులుగా, భారతదేశంలో ఉన్న పౌరులుగా దేశం యొక్క క్షేమం కొరకు, నాయకుల కొరకు, అధికారులు, అధిపతుల కొరకు, ప్రజలందరి కొరకు కూడా మనం ప్రార్థన చేస్తే మనమును దేశమును క్షేమంగా ఉంటాం. ప్రభు ఆ విధంగా మన జీవితాలకి, లేక మన యొక్క దేశానికి, మన క్రైస్తవ కుటుంబాలకి, మనతోటి ఉన్నటువంటి దేశ ప్రజల కుటుంబాలకి క్షేమాన్ని కలుగు చేస్తూ నడిపించబడేటట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రభు మనకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈ యొక్క నాయన అయ్యా 2025 సంవత్సరం ఆయన 25వ తేదీ జనవరి మాసంలో ప్రభు మేము ఈ విధంగా రాబోతున్నటువంటి 26వ తేదీ రిపబ్లిక్ డే సందర్భంగా ఈ గణతంత్ర దినోత్సవం రోజున మేము భారతదేశ పౌరులుగా మా భారతదేశం కొరకు ఎలా ప్రార్థన చేయాలో, ఎలాంటి మనసు కలిగి ఉండాలో, మా పాలకుల గురించి, మా యొక్క అధికారుల, అధిపతుల గురించి, మా తోటి ప్రజలందరి యొక్క క్షేమం గురించి మేము ఎలాంటి మనస్సు కలిగి ఉండాలో, వాళ్ళ జీవితాలు ప్రజలకు ఏ విధంగా క్షేమాన్ని కలుగు చేయాలో ప్రభా విధంగా అయ్యా మీ సన్నిధిలో మీ ఆత్మ ద్వారా మాకు విశదీకరించారు. గనుక నా ప్రభా ఈ యొక్క మనస్సు కలిగిన వారమై దేశం కొరకు, దేశ ప్రజల కొరకు, అధికారుల, అధిపతుల కొరకు మేము మానగ ప్రార్థన చేస్తున్నట్లయితే మా దేశమునికి మీరు క్షేమాన్ని కలుగు చేస్తారు. మా తోటి ఉన్న ప్రజలకి, మా అధికారులు, అధిపతులు, రాజుల కొరకు మేము చేస్తున్నటువంటి ప్రార్థనల ద్వారా మీరు వారి యొక్క హృదయాల్లో గొప్ప మార్పునిచ్చి దైవ భయం కలుగు చేసి దేశ ప్రజలందరూ సుఖముగా ఉండేటట్లుగా వారి ద్వారా పరిపాలన మీరు అందించగలరని మేము నమ్ముతున్నాం. కనుక ఇదే మనస్సుతో ప్రభు మీ సన్నిధిలో మేము ప్రార్థించుటకు కృపనివ్వండి, సహాయం చేయండి, బలపరచండి. ఈ ఉదయకాలపు నాయన ఈ కొద్ది మాటలు నాయన ప్రతి హృదయంలో మీరు నీరు కట్టి ఫలింపచేసి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకును దేశము కొరకు భారముతో, బాధ్యతతో ప్రార్థించడానికి తీర్మానం చేసుకున్న ప్రతి హృదయానికి కృపయు, సన్నిధి, సమాధానం నిరంతరము తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ప్రభు పేట అందరికీ వందనాలు. నిశ్చయం దేవుడు ఆ విధంగా అద్భుతమైన రీతిలో కార్యాలు జరిగిస్తూ తన నామాన్ని మహింపరచుకునేగాక. ప్రైజ్ లార్డ్. మానక దేశం కొరకు ప్రార్థన చేయండి. విన్న ఈ మాటలు అనేకులకు షేర్ చేయాలని ప్రేమతో చెప్పారు.